అంటే ప్రస్తుతం దేశంలో అసలు ఇంధన కొరత అనేది ఏమీ లేదు అని ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఆయిల్ కంపెనీస్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఆయిల్ కంపెనీస్ అన్నీ ప్రతి కంపెనీ కూడా నిన్నటి నుంచి నోటీసులు విడుదల చేస్తూ ఉన్నాయి, స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాయి. అంటే భారత పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ హెచ్పిసిఎల్ కానీ, అలాగే ఇండియన్ ఆయిల్ ఐఓసిఎల్ కానీ వీళ్ళందరూ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎల్పిజి స్టాక్స్ అన్నీ కూడా తగినంతగానే ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు అని స్పష్టం చేస్తున్నప్పటికి కూడా మనాళ్ళు అస్సలు వినట్లేదు. ఇది ఇప్పుడు కాదు, మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సరిగ్గా ఒక 10 రోజులు 15 రోజుల క్రితం కూడా మాట్లాడుకోవడం జరిగింది. అసలు అక్కడ యుద్ధం అనగానే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయ్యారు. ఖచ్చితంగా అంటే గోల్డ్ రేట్స్ తగ్గుతాయా పెరుగుతాయా, పెట్రోల్ పరిస్థితి ఏంటి అని డే 1 నుంచి అక్కడ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇక్కడ మనం ఈ లెక్కలు వేసుకుంటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అది కాస్త ఓవర్ పానిక్ అయిపోయిన పరిస్థితికి కారణంగా మారుతుంది ఈ 2-3 రోజుల నుంచి.